శిశు మరణాల రేటు చూస్తుంటే చాలా సిగ్గేస్తుంది. చాలా సిగ్గేస్తుంది. ఈ మధ్యనే మన విజనరీ నేత చంద్రబాబు నాయుడు గారు పిల్లలను కనండి, పారితోషికం పొందండి అన్నట్టుగా ప్రకటన కూడా చేస్తున్నాడు. ఇబ్బడి ముబ్బడిగా పిల్లలను కనేయాలని చెప్పేసి ఆయన సామాన్యులకు తన విజనరీతో సలహాలు కూడా ఇస్తున్నాడు. ఇద్దరికి మించి పిల్లలను కనే వారికి పారితోషికాలట, అలాగే ఏవేవో ఎన్నికల్లో పోటీ చేసేందుకు వారికి మాత్రమే అవకాశం అంట. చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు. గతంలో చంద్రబాబు నాయుడు గారు కుటుంబ నియంత్రణ గురించి చెప్పాడు. ఇద్దరు కంటే ఎక్కువ వద్దని చెప్పేసి ఆయనే చేశాడు. ఎందుకంటే మేమంతా కూడా చిన్నప్పుడు చదివినప్పుడు స్కూల్లో ఇదే స్లోగన్, ఒకరు ముద్దు, ఇద్దరు ముద్దు, మూడవడు వద్దు అనేసి, ఇద్దరు ముద్దు, మూడవడు వద్దు అనేసి స్లోగన్స్ చిన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము పలికేవాళ్ళం. గతంలో తాను కుటుంబ నియంత్రణ గురించి చెప్పాడు కాబట్టి అలా స్లోగన్స్ కూడా ఇప్పించాడు. ఇప్పుడేమంటున్నాడు, పిల్లల్ని కనమనేసి చెప్తున్నాడు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నాడో విజనరీ గారికి ఏ మేరకు అవగాహన ఉందో కానీ గత ఏడాది కాలంలో భారతదేశంలో తట్టు అనే రోగంతో మరణించినటువంటి పిల్లల సంఖ్య అక్షరాల 5,000కు పైగానే ఉన్నాయి. గణాంకాలు చెప్తున్నాయి. ఇంతకన్నా సిగ్గుపడాల్సిన అంశం ఉంటుందా మన పాలకులు? వీళ్ళేమో పిల్లల్ని పెంచండి అంటారు, మినిమం బేసిక్స్ నీడ్స్ కూడా ప్రొవైడ్ చేయరు. తట్టు అనేది ఒక పెద్ద కరోనా వ్యాధి కాదు, అదేమి క్యాన్సర్ కాదు, అదేమి హెచ్ఐవి కాదు, మరో మందు లేని జబ్బు కూడా కాదు. ప్రీ వ్యాక్సినేషన్, సరైన వైద్యంతో నయమయ్యే ఒక రకమైనటువంటి జ్వరం. పిల్లలకి వారాలు, నెలల వయసులోనే ఈ వ్యాక్సినేషన్ ఇస్తే వారికి భవిష్యత్తులో తట్టుపోయే అవకాశమే ఉండదు, తట్టుపోసే అవకాశమే ఉండదు. ఎందుకంటే తట్టు పోస్తుంది కదా, అది ఆ వ్యాక్సినేషన్ కరెక్ట్గా ఇస్తే అది వచ్చే అవకాశమే ఉండదు. అయితే ఇండియాలో ఇప్పటికీ తట్టు అనే వ్యాక్సిన్ అందుకుంటున్నటువంటి శిశువుల శాతం 93%. 93 మాత్రమే. అంటే పుట్టిన ప్రతి 100 మంది పిల్లల్లో ప్రతి 7 మందికి ఇంకా తట్టుకి వ్యాక్సినేషన్ ఇచ్చుకోలేని స్థితిలో మన దేశం ఉంది. మరి మన దేశం విదేశాలకు కూడా మెడిసిన్స్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది, అమెరికా లాంటి దేశాలకు. అది కూడా గత 25 ఏళ్లలో మెరుగైనదే, అంతే తప్ప అంతకుముందు ఏం లేదు. అదేవిధంగా 2000 సంవత్సరం నాటికి ఇండియాలో నవజాత శిశువుల్లో తట్టుకి వ్యాక్సిన్ పొందిన వారి శాతం 57 వరకు ఉంటే గత 25 ఏళ్లలో మనం ఎంతో మెరుగయ్యాం. అయితే ఇక్కడ తట్టుకు వ్యాక్సిన్ గురించే కానీ పిల్లలకు 5 ఏళ్ల లోపు అందవలసిన టీకాలు ఇంకా చాలా 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 ఉన్నాయి. లెక్క తీసి చూస్తే వైద్య నిపుణులతో కూర్చుంటే కనీసం 50-60 రకాల టీకాలను విడివిడిగా కలిపి అందించాల్సిన అవసరాన్ని కూడా వాళ్ళంతా కూడా చెప్తున్నారు. డబ్బున్న వాళ్ళు నగరాల్లో ఆసుపత్రులకు వెళ్ళే వాళ్ళు వీటిని అన్ని టీకాలను తమ పిల్లలకు అందిస్తూ ఉంటారు, డబ్బున్న వాళ్ళు కాబట్టి. అయితే డబ్బు ఖర్చు అవుతుందని చెప్పేసి వేయించిన వారి శాతం కూడా ఇండియాలో చాలా ఉంది. తెలియక కూడా వేయించలేని పరిస్థితిలో ఉన్నారు చాలామంది. అలాంటి పరిస్థితిలో ఉన్నారు. ఇంకా ఇదే సమయంలో వైద్యులు కూడా కొంచెం అది చేస్తారు పెద్ద ఆసుపత్రులు అయితే. వారి సంగతిని పక్కన పెడితే భారత ప్రభుత్వం నుంచి ఇప్పుడు అధికారికంగా అందుతున్నటువంటి టీకాలు 3 అంటే 3 అంతే కదా. ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఒక పెద్ద షీట్ ఇస్తారు. 5 ఏళ్లలోపు పిల్లలకు వేయించాలంటే వ్యాక్సిన్ గురించి చెబుతారు. పలానా నెలలో పలానా టీకా వేయండి, పలానా సంవత్సరంలో పలానా టీకా వేయాలని చెప్పేసి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇంత పొడిగిస్తారు. దాదాపు 50 రకాల వ్యాక్సిన్లను కలిపి విడివిడిగా ఇస్తారు. ఒక్కో టీకాకు కనీసం 2-3 వేల రూపాయలు కూడా వసూలు చేస్తున్నారు. ఇలా చూస్తే 5 ఏళ్ల లోపు పిల్లలకు వ్యాక్సిన్లకే లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఎక్కడ టౌన్లో అయితే ప్రభుత్వం ఇలాంటి టీకాలను ఉచితంగా అందించే పరిస్థితి లేదు. దీంతోనే వైద్యులు సూచించే అనేక వ్యాక్సిన్లలో కేవలం 3 మాత్రమే ఇప్పుడు ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. అది కూడా అందరికీ కాదండి. ఇప్పటికే తట్టు అనే రోగానికి ఇచ్చే టీకాలు అందుతున్నది 93% మందికి మాత్రమే. ప్రతి ఏటా 5,000 మంది పిల్లలు తట్టు రోగం బారిన పడి మరణిస్తున్నారని చెప్పేసి అధికారిక గణాంకాలు కూడా చెప్తున్నాయి. తట్టు వ్యాధి వలనే 5,000 మంది పసికందులు రాలిపోతున్నారంటే
ఇంకా శిశు మరణాల గురించి మనం లోతులోకి వెళ్తే నిజాలన్నీ కూడా బయట వస్తాయేమో. ఇలా తన విజనరీతో చెప్తున్నాను పిల్లల్ని కనమని అనేసి మన చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు. పార్లమెంట్లో మన ప్రాతినిధ్యం తగ్గిపోతుంది, పిల్లల్ని కనండి అని మరో నేత అంటాడు. మన మత జనాభాను పెంచాలి కాబట్టి పుట్టేంతమంది పిల్లల్ని కనండి అని ఒక మతం అంటుంది. వారి మతం సంఖ్య పెరిగిపోతుంది. మనం జనాభాను పెంచి మతాన్ని పెంచాలని మరో మత పెద్దలు తీర్మానాలు చేస్తూ తమ పుర్రెకు పుట్టే బుద్ధులతో మాట్లాడతారు. అయితే పుట్టిన పిల్లలకు వ్యాక్సిన్లు ఇచ్చి కాపాడుకోవడం గురించి మాత్రం ఇప్పటికీ ఏ నాయకుడు శ్రద్ధ పెట్టడం లేదు. ఆ శ్రద్ధ ఎంత మాత్రం ఉందంటే అంతంత మాత్రమే. మరి వీళ్ళు ఎలా అడ్వైస్ చేస్తారు ప్రజలకి, ఇలా చేయండి, ఇలా పెంచండి, కనండి, జనాభాను పెంచండి అనేసి? పుట్టిన పిల్లలకు అన్ని వ్యాక్సిన్లను అందించడం ఆ సంగతి అలా ఉంచితే, తప్పనిసరిగా వేయాల్సినటువంటి వాటిలో కూడా ఏరుకోరి 1-2 వ్యాక్సిన్లు ఇస్తూ ఇంతకన్నా ఏం చేయలేమన్నట్లుగా విజనరీ నేతలు కానీ ఉంటారు కదా, మన విజనరీ నేతలు వాళ్ళు కానీ, అదేవిధంగా పార్లమెంట్లో ప్రాతినిధ్యం కోరుకునే నేతలు కానీ, ఏ మత పెద్ద కానీ మాట్లాడు, వాటి గురించి ఎవరు మాట్లాడు. ఎందుకంటే పిల్లల కనడం గురించి మాట్లాడడం ఈజీ, కనేయండి అంటాడు. పెంపకం గురించి మాట్లాడడం మాత్రం కష్టం, దాని గురించి ఎవరు మాట్లాడు. 10 మంది కానీ 20 మందిని కానీ అంటారు. కానీ పుట్టిన తర్వాత నుంచి వాళ్ళ వ్యాక్సినేషన్ నుంచి వాళ్ళ పెద్ద ఎడ్యుకేషను వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దడం కోసం ఆ తల్లిదండ్రులు ఎంత పాటుపడాలా? వాళ్ళకి ఏమైనా సరే మినిమం బేసిక్స్ ఏమైనా కల్పిస్తున్నారా? అంతే లేదు. మరి ఎలా పిల్లల్ని కనండి అంటారు? మనం చెప్తున్నాం కదా, ఎగ్జాంపుల్, ఒక తట్టు అనే రోగం వల్ల ఈ దేశంలో ప్రతి ఏడాది 5,000కు పైగానే మరణిస్తున్నారంటే సిగ్గుపడాల్సిన స్థాయి మంది. మరి ఇటువంటి నేతలు, ఇటువంటి రాజకీయ నాయకులు, ఇటువంటి మనుషులు ఏ విధంగా చెప్తారు ప్రజల్ని మీరు పెంచండి, కనండి అని చెప్పి ఏ విధంగా చెప్తారు? ఇది ఎంతవరకు సమంజసం? ప్రజలందరూ ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది.